సదాశివపేట పట్టణ ప్రజలను ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు బుధవారం సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్తో పాటు మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో నీటి సరఫరాపై సవివరంగా చర్చించారు. సదాశివపేట పట్టణంలోని ప్రతి ఇంటికి రోజు కనీసం గంటన్నర పాటు త్రాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సింగూర్ డ్యాం నుండి నేరుగా మాజీర నీటిని ఇంటింటికి చేరే విధంగా సమగ్ర వాటర్ స్కీమ్ ప్రతిపాదించారు. ఇందులో ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, నిలువ ట్యాంకులు, కొత్త పైప్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. పట్టణంలో 60,000 జనాభాకు ప్రతిరోజు 21 లక్షల గ్యాలన్ల మంచినీళ్లు అవసరం కాగా, కొత్తగా నిర్మించే వాటర్ స్కీంలో 52 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును రూపొందించాలని దగ్గర సూచించారు. ఈ మంచినీటి ప్రాజెక్టుకు సుమారు రూ. 135 వ్యయం అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రజల అభిప్రాయాల మీరకే వ్యయం పెరిగిన అభ్యంతరం లేదని జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టును అమలు చేసే ముందు విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 17న మున్సిపల్ కౌన్సిల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని రాజకీయాలకి అద్దంగా అన్ని పార్టీల కౌన్సిలర్ అభిప్రాయాలు, వారి వార్డుల సమస్యలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 18న ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ఏప్రిల్ 19న ప్రజల నుంచి సూచనలు తీసుకుని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని తుది నివేదిక సిద్ధం చేసి తనకు, నిర్మలకు అందిస్తే మరుసటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు ఆమోదం లభించిన వెంటనే టెండర్లను పిలిచి 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ముందుగా తాగునీటి సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అనంతరం పేదలకు ప్లాట్లు, ప్రతి వార్డుకు 8 కోట్ల అభివృద్ధి నిధులపై ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కౌన్సిలర్ ఆయన వచ్చే ముందు చెంచా ఉంటుంది, ఊరలో చెంచా ఉంటుంది, మనకు 2 చెంచాలు ఉంటాయి, ప్లేట్ ముంగట ఉంటుంది. 2 చెంచాలు 2 చేతులు అని చెప్పి 2 ఒకటేసారి పెట్టుకుంటారా? కానీ డైరెక్ట్ పబ్లిక్ ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి ఒకరోజు ఒక మీటింగ్ మీన్స్ ఒక ఏమంటుందని కన్సల్టేషన్, ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ కోసం పెట్టుకోండి. ఇది కూడా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూర్చోవాలి. అక్కడ ఇక్కడ కూర్చొని ఒకరోజు కౌన్సిల్, ఒకరోజు ఆల్ పార్టీస్, ఒకరోజు ఎమ్మెల్యే ఇంటికి పోండి, ఒకరోజు పబ్లిక్ కోసం ఒక ఉదయం 11-4 గంటల వరకు ఒక సెక్షన్ అక్కడ కూర్చొని పెట్టండి. పబ్లిక్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. తీసుకొని 20, 21, 22 మొత్తం నాకు కంప్లీట్ చేసి 25వ తారీఖు రోజు నాకు మళ్ళా ఫైనల్గా మీరు నాకు ఇచ్చేసారు. ఎందుకంటే ఈ నెల 30, వచ్చే నెల 10వ తారీఖు సంగారెడ్డికి నియోజకవర్గానికి సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 28 కౌన్సిల్, 21 ఆల్ పార్టీస్, 22 ఎమ్మెల్యే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చెప్పుకునేదానికి ఒక రోజు ఇట్లా 20, 21, 23 ఇట్లా 4 రోజులు పెట్టుకొని కంప్లీట్ చేసి నాకు 25, 26 కమిషనర్, మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ 26వ తారీఖు రోజు నన్ను నిర్మల్ వచ్చిన కలవాలి. ఇది సతారా నువ్వు చిరు వాళ్ళు డెసిషన్ చేసుకోండి. ఓకే రామరెడ్డి వాళ్ళిద్దరి మీద నువ్వు అబ్జర్వేషన్
7:30 నుంచి 9:30 10 గంటల వరకు ఎట్ ఏ టైం టౌన్ లో ఒకటేసారి గంటన్నర నీళ్లు వచ్చే ప్రక్రియలో భాగమే ప్రస్తుతానికి 135 కోట్ల రూపాయల ప్రతిపాదనలు మీ మున్సిపల్ కమిషనరు ఇంజనీరు మీరు గతంలో మనం అందరం కూర్చొని మాట్లాడుకున్నదే అది ఇప్పుడు వెలికి తీసుకొచ్చి ఒక లైన్అప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రాకముందు ఇవన్నీ సబ్మిట్ చేసి ఆయన ద్వారా వాగ్దానం తీసుకొని దాని తర్వాత తొందరగా టెండర్లు పిలుచుకొని మనం ఒక 1 year 1.5 yearలో తక్కువ 2 years శాంక్షన్ టెండర్ల కారణం అయిపోయిన కారణం నుంచి మొత్తం 2 నెలలు శాంక్షన్ టెండర్లు వర్క్ స్టార్ట్ కంప్లీట్ అండ్ ఇనాగరేషన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 years మొత్తం ప్రాజెక్ట్ 2 నెలలు పూర్తి చేయాలనేది మన లైన్. ఇది ఒకసారి మీ దృష్టిలో ఉండాలి. ఇక నేను అన్నట్టు 20-23 చేసి 25 టచ్లు ఇది లైన్. మీ నిర్మల్ ఏమడుతుంది, ఈ స్కీమ్ శాంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇనాగ్రేషన్ 2 ఏళ్ళ లోపల ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మిషన్ భగీరథ నీళ్ళకి సంబంధం లేదు. డైరెక్ట్ గా సింగూరు డ్యాము సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ చేతులు ఉంటుంది, కౌన్సిల్ చేతులు ఉంటుంది. మీరే డైరెక్ట్ గా సప్లై చేసుకుంటారు. మీరే ఫిల్టర్, మున్సిపల్ అధికారులే, మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ అధికారులే ఫిల్టర్ చేస్తారు. మీ వాటర్ సప్లై డిపార్ట్మెంటే డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మిషన్ భగీరథకు సంబంధం ఉండదు. అంతేనా? అంటే మీ ఓన్ మీరు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదులుకునే ఒక పరిస్థితులు నా పరంగా నిర్మల పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ సాధించిన పబ్లిక్ కోసం చేస్తున్నటువంటి ఇది ఒక ప్రక్రియ, ఇది పని. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ప్లాట్లు వస్తాయి. అదైపోయాక డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, వాడికి 8 కోట్లు, ఈ 3 ఉంటాయి. 1, 2, 3 స్టెప్ బై స్టెప్ అనేటువంటి మస్తు అంటాడు కదా. వాడు అంటాడు ఉంటాడు, వాడు అంటాడు అదేంటి నీళ్లు ప్లాట్లు చేతులు 2 ఉంటాయా? 2 కదా ఉన్నాయి. ముంగట అన్నం, పప్పు, పెరుగు, సాంబార్, పాపడం. చెంచాలు ఎన్ని ఉంటాయి? చేతులు ఉన్నాయి కానీ 2 చెంచాలు 2 చేతులతో కూర అన్నం పెట్టుకుంటామా? పెట్టుకుంటారు. ఉన్నారు అట్లా మీరు ఉన్నారు? ఎవరన్నా సాక్షిపేటలు ఉన్నారు? ఎవరన్నా సొంతం సపోర్ట్ చేస్తారు? ఏమా ఉన్నారు? ఉంటే ఉన్నది చెప్పండి. సాక్షిపేటలో ఉంటే ఉన్నదని చెప్పండి. సపోర్ట్ కూర్చుంటే ఏమాడతాం అది ఏమా అంటే సపోర్ట్ చేస్తారు. ఇది కూడా చెప్పండి. అందుకే 2 చేతులు 2 చెంచాలు ఉన్నా ఒకసారి అన్నం పెట్టుకుంటాం, ఒకసారి కూర పెట్టుకుంటాం కాబట్టి అంతే కదా. అంతేనా? మీరేమైనా అట్లా పెట్టుకుంటారు? ఫస్ట్ మనకి ఏం కావాలి? ఫస్ట్ ఇంటికి ఎవరైనా వస్తే నీళ్ళు ఇస్తారా అన్నం పెడతాం. అందుకే మనం నీళ్ళు ఇద్దామని అనుకున్నాం. ఫస్ట్ సదాశివపేటలో ఫస్ట్ నీళ్లు, తర్వాత గూడు, తర్వాత రోడ్లు. లేదు నీళ్ళు వద్దు రోడ్లు ఇమ్మంటారా పని అదంటే ఇది మర్పేస్తుంది. ఎంతసేపు కదా. లేదు మీ దగ్గర కూర పెట్టుకున్న అన్నం పెట్టుకుంటారు ఉన్నారా? లేదు కదా. రైట్. ఫస్ట్ ఎవరి ఇంటికి వచ్చినా మనం నీళ్ళు ఇస్తాం, అంతే కదా. కాబట్టి మనం సదాశివపేట టౌన్లో ఫస్ట్ నీళ్ళు ఇస్తాం, తర్వాత ఇళ్ళ ఇస్తాం, తర్వాత రోడ్లు ఇస్తాం. ఇది సదాశివపేట ప్రజల కోసం జగ్గారెడ్డి నిర్మల చేసే ఒక ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది నా అంటుంటాడు, ఒళ్ళేటోడు మోగుతుంటాడు. దీన్ని మనం
చేయలేదు. అందుకని కొంత బిఫోరే మేము కొంత తేడా ఉంటుంది కాబట్టి కొంత నేను అందుకే కొంత ఇంటి చేసిన కదా. ఓకే, కాబట్టి మన లైన్ ఫస్ట్ ఈ ప్రాసెస్. మనం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి శాంక్షన్ అని శంకుస్థాపన చేసేసి తన పనులు స్టార్ట్ అయితే కదా, అది కాగానే ఇమీడియట్ ప్లాట్లో పెడతాం. అది కాగానే ఇమీడియట్లీ మనం ఫండ్స్ అన్నమాట. ఇది మన ఆలోచనలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటాం మొత్తం. శివాజీ ఫైనల్ క్లోజ్ మీటింగ్. చివరిగా మీరు